ఎథీ సెంటర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అమెరికన్ గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరూ స్వేచ్ఛగా జన్మించారు, అందరూ సమానమన్న సిద్ధాంతం ప్రాతిపదికగా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నీగ్రోల విమోచనకై అమెరికాలో 100 సంవత్సరాల క్రితం పోరాటం చేసి విజయం సాధించారు. చట్టరీత్యా బానిసత్వాన్ని నిర్మూలించారు. అయితే కేవలం చట్టమే సమాజంలో మార్పు సాధించలేదు. సమాజంలోనూ ప్రజల దృక్పథంలోనూ మార్పు రావాలి. పాత వ్యవస్థలు పోయి నూతన వ్యవస్థలు ఉద్భవించినప్పుడే చట్టం ద్వారా లభించిన స్వాతంత్రం యథార్థం అవుతుంది. అబ్రహాం లింకన్ నీగ్రోల విమోచన సాధించిన అమెరికాలో పాత వ్యవస్థ ఇంకా మిగిలే ఉంది. అందుచేత పాత అలవాట్లు, ఆచారాలు ఆధారంగా తెల్ల నల్ల తేడా ఆచరణలో ఇంకా కొనసాగింది. ఈ శతాబ్దం ప్రారంభం వరకు నీగ్రోలపై లించింగ్ అంటే చిత్రహింస జరుగుతూనే ఉంది. అమెరికన్ సుప్రీంకోర్టు అనుసరించిన రీతి అబ్రహాం లింకన్ ఆదర్శాలను నీరు కార్చివేసింది. ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అంటూ అందరు మానవులు సమానంగా జన్మించారు, కానీ కొందరు ఇతరుల కంటే ఎక్కువ సమానమనే నిర్వచనాన్ని అమెరికన్ సుప్రీంకోర్టు అనుసరించడంతో లింకన్ ప్రారంభించిన నీగ్రోల సమాన హక్కుల కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగింది. ఆచరణలో అసమానత్వం, నీగ్రోలపై తెల్లవారి జాత్యహంకారం కొనసాగుతూ వచ్చాయి. తెల్లవారి జాత్యహంకారం విభజించి పాలించే నీతికి దారితీసింది. నీగ్రోలకు కనీస మానవ హక్కులు కూడా లేవు. పౌరులందరికీ ఉండవలసిన ఓటింగ్ హక్కు కూడా నీగ్రోలకు లభించలేదు. అంతేకాదు, కనీసం బస్సుల్లో, రైళ్లలో, సినిమా హాళ్లలో కూడా నల్లవారు తెల్లవారు కలిసి కూర్చోవడానికి వీలు లేదు. ప్రతి రంగంలో జాతి వివక్షత విజృంభించింది. మానవత్వం మంటగలిసింది. విద్య విజ్ఞానం లోపించిన నీగ్రోలు తమ బ్రతుకు ఇంతే అనుకుని తెల్లవారి అడుగులకు మడుగులొత్తుతూ బానిసప్రాయమైన బ్రతుకు బ్రతికారు. శక్తి సామర్థ్యాలలో నీగ్రోలు ఎవరికి తీసిపోకపోయినా వారికి గల శక్తియుక్తులు అడవిగాసిన వెన్నెలగా మిగిలిపోయాయి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ఉత్తరాది రాష్ట్రాలలో నీగ్రోల పరిస్థితి ఇంత దయనీయంగా లేకపోయినా దక్షిణాది రాష్ట్రాలలో నీగ్రోలకు కనీస మానవ హక్కులు కూడా కరువయ్యాయి. నీగ్రోలకు సమాన హక్కులకై కొంతమంది కృషి జరిపారు, కానీ మానవ హక్కులకై నీగ్రోలు జరిపే పోరాటానికి ఒక రూపం ఇచ్చి వారిని సమైక్యపరిచి ఆ సమస్యకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత తెచ్చిన ఘనత మాత్రం మార్టిన్ లూథర్ కింగ్కే దక్కుతుంది. అమెరికన్ గాంధీగా పేరు పొందిన మార్టిన్ లూథర్ కింగ్ 1929లో జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో జనవరి 15వ తేదీన జన్మించారు. తండ్రి, తాత కూడా నీగ్రోల సమాన హక్కుల ఉద్యమంలో ఉన్నవారే. ఇద్దరూ కూడా మత ప్రచారకులే. అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా రూపొందిన మార్టిన్ అట్లాంటాలోని మోర్ హౌస్ కాలేజీలోనూ, తరువాత ఫిలడెల్ఫియా దగ్గర చెస్టర్లోని క్రోజర్ సెమినరీలోనూ చదువుకున్నాడు. క్రోజర్లో విద్యార్థి సంఘానికి తాను మొదటి నీగ్రో అధ్యక్షుడు అయ్యాడు. తరువాత బోస్టన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీని పొందాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఉండగానే సంగీతజ్ఞురాలైన కొరెట్టాను వివాహం చేసుకున్నాడు. అలబామా రాష్ట్రంలోని మాంట్గోమరీ పట్టణంలో ప్రారంభమైన బస్ బాయ్కాట్ మార్టిన్ లూథర్ కింగ్ జీవిత గతిని మార్చివేసింది. ఒక మామూలు మత ప్రచారకునిగా ఉండిపోయే బదులు ప్రజల హక్కులకై పోరాడి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా చేసింది. అమెరికాలో దక్షిణాది రాష్ట్రాల్లో నల్లవారు తెల్లవారి మధ్య భేదభావం చాలా అధికంగా ఉండేది. బస్సులలో నల్లవారు తెల్లవారు కలిసి కూర్చోవడానికి వీల్లేదు. తెల్లవారు ముందు నుండి ఎక్కితే నల్లవారు బస్సులో విడిగా వెనుక భాగంలో ఎక్కాలి. అంతేకాదు, తెల్లవాళ్ళు కూర్చునే భాగం ఖాళీగా ఉన్నా కూడా, నల్లవారు కిక్కిరిసి ఉన్నా కూడా తెల్లవారు కూర్చునే భాగంలోకి రాకూడదు. అలబామా రాష్ట్రంలో జాతి వివక్ష అధికంగా ఉంది. 1940లో ఆ రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది నీగ్రోలు ఉన్నా
కేవలం 2000 మందికే ఓటు హక్కు ఉండేది. 1954 సంవత్సరానికి ఆ ఓటర్ల సంఖ్య 50,000కి పెరిగింది. కానీ ఇంకా 190 మంది నల్లవారికి ఓటు హక్కు లేదు. అలాంటి అన్యాయపూరిత వాతావరణంలో 1955 డిసెంబర్ 1వ తేదీన రోజా పార్క్ అనే నీగ్రో యువతి మాంట్గోమరీ పట్టణంలో బస్సులో ప్రయాణం చేస్తూ నల్లవాళ్ల భాగంలో ఖాళీ లేక ఖాళీగా ఉన్న తెల్లవారి సీట్లో కూర్చుంది. అంతే, కొంప మునిగిపోయింది. బస్సు ఆగిపోయింది. డ్రైవర్ తనని తెల్లవారికి నిర్దేశించిన సీట్లో నుంచి లేవమని ఆజ్ఞాపించినా ఆమె లేవలేదు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాంతో ఉద్రిక్తత పెరిగింది. బస్సులో ప్రయాణం చేసేవారిలో అత్యధిక సంఖ్యాకులు నల్లవారే. తమ ఆత్మగౌరవం కొరకు, మానవ విలువల పరిరక్షణకు మర్నాటి నుండి నల్లవారు బస్సులను బాయ్కాట్ చేయడం ప్రారంభించారు. బాయ్కాట్ కార్యక్రమంలో మార్టిన్ లూథర్ కింగ్ పేరు మారుమ్రోగిపోయింది. కొన్ని నెలల పాటు జరిగిన ఈ బాయ్కాట్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది. మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వాన మహాత్మాగాంధీ విధానంలో అహింసాత్మకంగా, జాత్యహంకారానికి విరుద్ధంగా సాగిన ఈ బస్సుల బహిష్కార ఉద్యమం ఉధృతం అయ్యింది. మహాత్మాగాంధీ పేరు అలబామాలో నీగ్రోలకు సుపరిచితం అయిపోయింది. గాంధీ సత్యాగ్రహ విధానాన్నే వారు అనుసరించారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నీగ్రోలు తమ హక్కులకై పోరాడి చివరకు విజయం సాధించారు. బస్సులలో తెల్ల నల్ల తేడా అంతం అయిపోయింది. అయితే అది అంతం కాదు, మరో రకమైన ఆరంభం. గాంధీ నా ఆయుధమని మార్టిన్ లూథర్ కింగ్ మాత్రమే కాదు, అధిక సంఖ్యాకులైన నీగ్రోలు కూడా అదే విధంగా భావించారు. వారిలో నూతన పట్టుదల, దీక్ష, చైతన్యం, స్ఫూర్తి రగులుకున్నాయి. ఒక్క అలబామాలోనే కాదు, మొత్తం దక్షిణాదిలో నీగ్రోలు మేల్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న అన్యాయాలు బరువెక్కిన వారి హృదయాలకు ఒక్కసారిగా భరించరానివిగా అనిపించాయి. నీగ్రోలకు తెల్లవారితో సమానంగా కలిసి కూర్చొని రెస్టారెంట్లలో, హోటళ్లలో భోజనం చేసే హక్కు లేకుండా పోయింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. దానిలోనూ విజయం సాధించారు. ఇక తరువాత నీగ్రోల దృష్టి సమాన ఓటింగ్పై పడింది. లూథర్ కింగ్ నాయకత్వాన దీనికి వ్యతిరేకంగా ఉద్యమం సాగింది. నీగ్రోలకు కూడా సమాన ఓటు హక్కు కల్పించడానికి చేసిన ఉద్యమం ఎలా కొనసాగింది, తరువాత ఏం జరిగింది అనే అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.